మీరు గత 12 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు కదా, సో మహిళలకి సూట్ కాదనేసి అంటారు, దానిపై మీరేమంటారు? లేదండి, అది రాంగ్. ఎప్పుడైనా సరే మనం చేసే బిజినెస్ కరెక్ట్ గా చేస్తుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరమైనా చదువుకున్నామా చదువులేదా అన్నది పక్కన పెడితే రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా చేయొచ్చు, లేడీస్ అయినా చేయొచ్చు, బాయ్స్ అయినా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరైతే బాయ్స్ వెళ్ళి నైట్ టైమ్స్ అయినా ఎవరినైనా కస్టమర్ని కలవాలి అన్నప్పుడు కలవగలుగుతారు. మనం ఆ టైంలో వెళ్ళి కలవలేం కాబట్టి మనకున్న టైము ఏదైతే ఉందో మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఇట్లాంటి టైంలో గనక కస్టమర్ని కలిసి కరెక్ట్గా కమ్యూనికేషన్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ అనేది ఎవరికైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే నేనే ఉదాహరణ, నన్నే తీసుకోండి, నాకు ఎటువంటి చదువు లేదు. నేను ప్రతి చదువు అయినా ఏదైనా రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక నేర్చుకున్నది. అది నేర్చుకొని చెయ్యాలి అని పట్టుదల ఒకటి ఉంటే చాలు, మనల్ని ఎవరేమి అనరు. మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి అంతవరకే. కానీ అట్లా లేడీస్ చేయకూడదు అనేది అసలు ఎవరు చెప్పారండి? ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ఎక్కడైనా చూడండి అండి, లేడీసే ఎక్కువ ఉన్నారు. ఎందుకున్నారు అంటే లేడీస్ కూడా ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే పట్టుదలతో లేడీస్ ముందుకెళ్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో